ఇది మానవులు నువ్వు నేను పోయేటువంటిది కదా, నిన్ను నన్ను పొడి చేసేటువంటి పరిస్థితి కదా. వాళ్ళు అక్కడ పోయిన మన బిడ్డను ఎత్తకెళ్ళారు, ఎవరు వెళ్ళారు, తీసుకెళ్లారు. ఇప్పుడు వాటికి సంబంధించిన ఆ పిల్లవాడి ఇన్ఫ్లుయెన్స్ ఏంది, ఆ పిల్లవాడు గంజాయి అయితే ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళే చెప్తున్నారు. సార్ ఇక్కడ మొత్తం గంజాయి అడ్డగా మారిపోయిందని చెప్పి మేము చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు. ఈరోజు వచ్చినటువంటి నేపథ్యంలో మహిళలు చెప్తున్నారు, రేపు మా భద్రత ఏంది, మా బిడ్డల భద్రత ఏంది, ఈ గంజాయికి సంబంధించినటువంటి ముఠా తయారైపోయిందని చెప్పి వాళ్ళే బాహటంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే నగరాలు వదిలిపెట్టి జిల్లాకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టి ఒక మండల హెడ్ క్వార్టర్లోనే ఈ విధంగా జరుగుతున్నాయనంటే ఈ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు శాంతి భద్రతలకు సంబంధించి కానీ ఉన్నటువంటి అసాంఘిక శక్తులను అరికట్టడంలో ఏ విధంగా ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దానికి సంబంధించి దాన్ని అన్వేషించకుండా దాన్ని మీరు ఎట్టన్నారు, దాన్ని మారెట్టన్నారు, మీరు వక్రీకరించారని చెప్పి రకరకాలైనటువంటి కారణాలు చెప్పడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇది ఖచ్చితంగా గంజాయి ముఠా, ఆ పిల్లలు గంజాయి మత్తులో ఎవరైతే వాళ్ళకి ఇచ్చారో తెలియదు, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది కాబట్టి ఒక చిన్నపిల్లవాడు గంజాయి సేవించి చేసినటువంటి పని తప్ప మరొకటి కాదు. విచారణలో వైట్నర్ తాగారు అని చెప్పి వాళ్ళు చెప్పడానికి ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్టే రాలేదు, దానికి సంబంధించినటువంటి ఆధారాలే రాలేదు. ఎట్లా వాళ్ళు ముందు చెప్తున్నారు అదే కదా, దానికి సంబంధించినటువంటి దాంట్లో విచారణ పక్కదారి పడుతుంది, సరిగ్గా జరగడం లేదని చెప్పడానికి ఇప్పుడు సంబంధించి ఈరోజు పోస్ట్ మార్టానికి సంబంధించినటువంటి వాళ్ళ వివరాలు సేకరిస్తారు, దాని మీద రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంతిమంగా ఒక ఇది వచ్చేది. దానికి రాకముందే వీళ్ళు మాట్లాడుతున్నారంటే రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఏమన్నా ఒక పక్కదారి పట్టిస్తారనేటువంటి అనుమానాలు కూడా ఈరోజు మాకున్నాయి. అందుకే ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తాం, న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, ఆ కుటుంబానికి న్యాయం జరిగేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం.